హాయ్ అండి. అనుకోని అతిథి 30వ భాగం వినండి. మేము నీకంత కానివాళ్ళమైపోయామా? ఒక్క పూట కూడా మా ఇంటి దగ్గర ఉండకూడదా? అంది సీతమ్మ. అలా కాదత్తయ్య. ఏమనుకోకు. అమ్మని చూస్తున్నావుగా. ఏదేదో మాట్లాడుతోంది. మనం ఇంట్లో ఉంటే అన్న అన్నీ గుర్తొస్తాయని ఆ ఇంటికి వెళ్దామని అంది శశి. అవును. అక్కడుంటే మళ్ళీ మామూలయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి ఏం హైరానా పడతారు కానీ రేపు నేను తీసుకువెళ్ళి దింపుతాను అంది సీతమ్మ. సరే అత్తయ్య, నువ్వింతగా చెప్తున్నావు కనుక నీ మనస్సు నొప్పించలేక ఒప్పుకుంటున్నాను అంది. సత్యం లోపలికొస్తూ శశిని చూసి గబగబా దగ్గరికొచ్చి హగ్ చేసుకోబోయాడు. వెంటనే వెనక్కి నెట్టేస్తూ, ఏంటి బావ ఇది? ఏమైంది నీకు? అంది. ఆ మాటకి ఒక్కసారిగా ఆగి శశి మొహం వంక చూస్తున్నాడు. మీ అందరి మొఖాల్ని చూస్తుంటే నేను కనిపించక కనిపించేసరికి ఆశ్చర్యపోతున్నారనుకుంటున్నాను. బావేంటత్తయ్య ఇలా అయ్యాడు? పెద్దోళ్ళా అయిపోయాడు. నువ్వు అంతే. బాగా ముసల్దాన్లా అయిపోయావు. ఇదంతా నా మీద బెంగే? అంది. సత్యం సీతమ్మ వంక చూశాడు. చంద్రం వచ్చి సత్యం చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు. కనపడిన దగ్గర నుండి ఇలాగే మాట్లాడుతోంది. శశి దెయ్యమయ్యి ఇలా పట్టుకుందంటావా? అన్నాడు చంద్రం. లేదు, ఇదేదో నాటకం ఆడుతోంది అన్నాడు సత్యం. లేకపోతే పునర్జన్మేమో అన్నాడు. సీతమ్మ వీళ్ళ దగ్గరకొస్తూ, నాకు అదే అనుమానంగా ఉందిరా. మనం పేరు కూడా అదే పెట్టాం కదా. ఒకవేళ ఆ శశి అలా చనిపోయి ఈ శశిలా పుట్టిందేమో అంది. ఊరుకోమ్మా, నువ్వు మరీను. ఇలాంటివి సినిమాల్లో జరుగుతాయి కానీ బయట జరుగుతాయా? అదేదో నాటకం ఆడుతోందుండు, నేను తేలుస్తాను అన్నాడు లోపలికి వెళ్ళబోతూ. వద్దు, కంగారు పడకు. నిదానంగా తనొక్కతి ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడు. మీ ఇద్దరికీ తెలిసిన సంఘటన ఏదైనా గుర్తు చెయ్యి. దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది కదా అంది. ఇప్పుడేంటి? ఆ ఇల్లు బాగు చేయించాలా? ఇంట్లో చేనికి పనికొచ్చే మందులు, పిండి బస్తాలు అన్నీ వేశాను అన్నాడు చంద్రం. అక్కడే ఉంటాను అంటుందిగా, శుభ్రం చేయించి చూద్దాం. కంగారు పడకు, దీనికి ఏదో ఉపాయం ఉంటుంది అంది. సీతమ్మ గదిలోకొచ్చేసరికి మంచం మీద పడుకుని ఉంది అన్నపూర్ణ. కాళ్ళు నొక్కుతూ కూర్చుంది శశి. లోపలికొస్తూ సీతమ్మని చూసి, నువ్వు లెగు, నేను నొక్కుతాను అంది. మా అమ్మకి నేను చేయకపోతే ఎలా? నా బదులు నువ్వు నొక్కుతావా? ఏం కాదులే, కూర్చో అంది శశి. ఏంటత్తయ్య ఇక విశేషాలు? అంది కాళ్ళు నొక్కుతూ. ఏమున్నాయి, నువ్వే చెప్పాలి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావేంటి? అంది సీతమ్మ. అదే గుర్తు రావట్లేదు. ఎంత ఆలోచించినా గుర్తొచ్చేసరికి అమ్మ ఎదురుగా ఉన్నాను. అమ్మని అలా చూసి బాధేసింది. అందుకే అమ్మని తీసుకుని ఇలా వచ్చేశాను అంది. ఎలా వచ్చావు? అంది సీతమ్మ. నాకు తెలిసేటప్పటికి అదేదో ఊర్లో బస్టాండ్లో ఉన్నాను. నేనక్కడ మన ఊరు బస్సు పేరుతో కనిపించింది. అంతే, ఎక్కేశాం ఇద్దరం. ఈ రోడ్డు దగ్గర దిగి నడుచుకుంటూ వచ్చాను అంది. నీ దగ్గర డబ్బులెక్కడివి? అంది సీతమ్మ. ఏమో, ఇదిగో ఈ పర్సులో ఉన్నాయి కదా. ఈ పర్సు కూడా నాదే కదా. నువ్వే కదా చిన్నప్పుడు నాకు అల్లిచ్చావు. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అంది. ఏం లేదు, ఊరికే అడిగానంతే అంది సీతమ్మ. ఇంతకీ ఏంటి ఇంతమంది కనిపిస్తున్నారు? చంద్రంకి కూడా పెళ్ళయిపోయిందా? అంది. కోడళ్ళందరూ వచ్చేశారు. మనవళ్లతో ఉన్నాను అంది సీతమ్మ. నువ్వెలాగైనా అదృష్టవంతురాలత్తయ్య. మా అమ్మకే ఏ భాగ్యం లేకుండా పోయింది అంది. ఎందుకు పోతుంది? కావాలంటే ఇప్పుడు కూడా ఆ భాగ్యం తీసుకురావచ్చు అంటూ లోపలికొచ్చింది రేఖ. వెనక్కి తిరిగి రేఖని చూసి మళ్ళీ సీతమ్మని చూస్తూ, ఎవరి అమ్మాయి? అంది. శశి, నన్ను మర్చిపోయావా? నేను గుర్తులేనా నీకు? నేను తెలీదా? అంది రేఖ. అలా పరిశీలనగా చూసి, ఏమో గుర్తు రావట్లేదు అంది శశి. నన్ను చాలా చిన్నప్పుడు చూసావు నువ్వు. ఎత్తుకొని తిప్పావు కూడా. నువ్వు అత్తయ్యతో పాటు మా ఊరొచ్చావు, మర్చిపోయావా? అంది రేఖ. అవునా? నాకైతే గుర్తులేదు. కానీ అక్కడ అందరికీ అత్తయ్య నన్ను తన కోడలుగా పరిచయం చేసింది అంది సంతోషంగా. అత్తయ్య మిమ్మల్ని అక్క పిలుస్తోంది అంది సీతమ్మని చూస్తూ రేఖ. సీతమ్మకి అర్థమైంది తను మాట్లాడుతుంది నన్ను వెళ్ళమని అని. లేచి వెళ్ళింది. సీతమ్మ లేచిన ప్లేస్లో కూర్చుంటూ, నానమ్మ వెళ్ళిపోయిందిలే కానీ ఏంటి శశి ఇదంతా? సీతమ్మ వెళ్ళిన వైపు రేఖ మొహం వైపు చూస్తోంది శశి.
వెధవ డ్రామాలాడకు. నీ సంగతంతా నాకు తెలుసు గాని, ఏమైంది? ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? ఏంటి ఈ డ్రామా? నీకు ఈవిడెక్కడ దొరికింది? అంది. అమ్మ బాబోయ్! ఏంటండి మీరు ఇన్ని ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు? ఇంతకీ మీరెవరు? నేనెవరో నాకు తెలియట్లేదు. మళ్ళీ మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ అంటే నా వల్ల కాదు అంది శశి. శశి ఏంటిదంతా? అభి ఎక్కడికి వెళ్ళాడు? అంది రేఖ. అభి ఎవరు? ఎదురు ప్రశ్నించింది శశి. నీకు అభి ఎవరో కూడా తెలీదా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి. పెళ్లి ముహూర్తానికి ఒక్కో రోజు ముందు నిన్ను తీసుకువెళ్ళిపోయిన అబ్బాయి. ఇప్పుడు గుర్తొచ్చాడా? అంది. మీరు పొరపాటు పడుతున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి పేరు సత్యం. అభి కాదు అంది. శశి పిచ్చివాగుడు వాక్కో. నా చేతిలో దెబ్బలు తింటావు. తండ్రిని పట్టుకుని పెళ్లి చేసుకోపోయే అబ్బాయి అంట అంది గట్టిగా నవ్వేస్తూ. మీరు భలే కామెడీ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి సత్యం. కానీ సత్యం బావ ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వెళ్ళిపోయాను ఇంట్లో నుండి. మళ్ళీ ఇప్పుడే రావడం. కావాలంటే మా అత్తయ్యని అడుగు అంది. ఆవిడ నీకు అత్తయ్య? మరి నేనేమవుతాను? అంది. అసలు నువ్వెవ్వరో నాకు తెలీదు అంటే నువ్వేమవుతావో నేనెలా చెప్తాను? అంది. శశి నువ్వెన్ని నాటకాలాడినా అందరికీ దొరికిపోయావు తెలుసా? అభి తల్లిదండ్రులు అని చెప్పిన వాళ్ళు తల్లిదండ్రులు కాదు. అసలు వాళ్ళు కాదు. వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి మనల్ని మోసం చేశాడు. నిజం చెప్పు. నిన్ను అభి మోసం చేసి వదిలేశాడా? అంది. మీరు మాట్లాడేది కొంచెం అర్థమయ్యేలా మాట్లాడండి. మోసం చేసింది అభి కాదు, సత్యం బావ. అత్తయ్యాను. ఎన్నోసార్లు అత్తయ్యని అడిగాను. అత్తయ్య నిజంగా బావకి నేనంటే ఇష్టమేనా అని. ఎన్నిసార్లు అడిగినా ఆ నువ్వే నా కోళ్ళు అంది. అంది. మరేమైంది? ఎందుకు నువ్వు వాళ్ళ కోళ్ళు కాలేకపోయావు? అంది రేఖ. ఇది నన్ను అడిగే కంటే కరెక్ట్గా సత్యం బావని అడిగితే చెప్తాడు అనుకుంటా. తను వేరే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. మా పెళ్ళి పీటల మీద ఉండగా అని ఆగిపోయింది. ఇంతకీ నీకెవరు చెప్పారు? అంది రేఖ. నువ్వప్పుడు చిన్నపిల్లవన్నావు. నువ్వే చెప్తున్నావు అంటే నీకే ఎవరో ఒకరు చెప్పాలి. నాకు జరిగిన సంఘటన ఇది. దాన్ని నాకెవరు చెప్తారు? నా కళ్ళతో నేనే చూశాను. మోసపోయింది కూడా నేనే. మోసం చేసింది సత్యం బావ అంది. అవునా? అయితే ఇప్పుడు సత్యం బావ పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వు గుర్తుపట్టగలవా? అంది రేఖ. చూస్తుంటే సత్యం బావనే గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఎప్పుడో ఒకసారి ఇలా చూసిన అమ్మాయి నాకు గుర్తుంటుందా? నేను ఎక్కడున్నానో నాకే గుర్తు రావట్లేదు. ఆ అమ్మాయిని గుర్తుపట్టడం అంటే కష్టమే. అత్తయ్య గుర్తున్నారంటే అత్తయ్య ఫేవరెట్ నాకు. ఎప్పటికీ మర్చిపోను అంది. మరి ఆవిడ మోసం చేశారన్నావు? అంది రేఖ. మోసం చేశారు. కానీ అది కూడా కొడుకు మీద ప్రేమతో నన్ను మభ్యపెట్టింది. అదే ఆవిడ చేసిన తప్పు అంది. అయితే ఇది చెప్పు. మీ పెళ్లికి ముహూర్తం పెట్టింది ఏ రోజు? ఆ రోజు తారీఖెంత? అంది రేఖ. ఆ తారీఖు నాకస్సలు తలుచుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకులే వదిలేయ్ అంది శశి. లేదు. నీ మీద నమ్మకం కలగాలంటే నువ్వు ఆ తారీఖు చెప్పాల్సిందే అంది రేఖ. మే 4. నాకు బ్రతకాలని ఆశని చంపేసిన రోజు అంది గొంతు రుద్ధమవుతుంటే. ఆశ్చర్యంగా చూస్తోంది రేఖ. శశికి ఇదంతా తెలిసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఆత్మయి ఉండాలి. లేదా గత జన్మ జ్ఞాపకాలయి ఉండాలి. అలా అనుకోగానే ఒళ్ళంతా జల్దరించింది. నువ్వు కూడా పడుకో కొద్దిసేపు అంది. పర్లేదు పడుకోను. అత్తయ్య ఈ పూట ఇక్కడుండు అన్నదని ఉండిపోయాను. కాదనలేక. ఇల్లు ఎలా ఉందో ఏంటో అంతా క్లీన్ చేసుకోవాలి అంది శశి. రేఖ లేచి వచ్చేసింది అక్కడి నుండి. సీతమ్మ సరిత అందరూ బయట కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ లేదు, ఖచ్చితంగా గత జన్మ జ్ఞాపకాలు అయి ఉండాలి. లేదా ఆ శశి దెయ్యమై పట్టుకొని ఉండాలి అంది రేఖ. దెయ్యమైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుందా? గత జన్మ జ్ఞాపకాలు కూడా నాకు అనుమానమే. దీని వెనక ఏదో జరిగింది. అది మనం తెలుసుకోవాలి అంది సరిత. తను నీ కూతురు. ప్రస్తుతానికి గత జన్మ జ్ఞాపకం ఏదైనా కానీ తను అదంతా తలుచుకుని బాధపడుతోంది. నీకు ఊరడించాలి అనిపించట్లేదా? అంది రేఖ సరితతో. ఏమో నాకెందుకో అది నా కూతురు కాదనిపిస్తోంది అంది సరిత. పోనీ నీ కూతురు కాదనుకున్నాం, ఆశేసి అనుకున్నాం. అయితే కనీసం మాట్లాడడం కూడా మాట్లాడకూడదా? మీరిద్దరూ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం అలా అయింది తెలుసా నీకు? అంది రేఖ. రేఖ అంది సీతమ్మ.
అందరూ కలిసి నా నోరు మూసేయండి. అది నిజమే కదా! అది నిజమైనప్పుడు ఇప్పుడు ఆ శశిలాగే ఉంది. ఇక్కడున్న ఎవరైనా జరిగిన దానికి క్షమించమని అడగడం కానీ, జరిగిందేదో జరిగిపోయిందని చెప్పడం కానీ, తనను అక్కున చేర్చుకుని ఊరడించడం కానీ చేస్తున్నారా? ఏదో నాటకం ఆడినట్టు చూస్తున్నారు. అంతేలే. మీ ఎవరికీ ఆ శశి మీద ప్రేముంటే కదా! ఇది మీ కడుపున పుట్టింది కనుక, మీ రక్తం పంచుకు పుట్టింది గనక మీ అందరికీ ప్రేమ. తనెవరో దూరం చుట్టం. అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాల్సిన అవసరం లేదనిపించింది కదా నీకు? అంది సీతమ్మని చూస్తూ. రేఖ, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతున్నావు అంది సరిత. అవునక్క, నేను అత్తయ్యతోటే మాట్లాడుతున్నాను. నీకు నీ పెళ్ళయిన తర్వాత అత్తయ్య. నేను పుట్టిన దగ్గర నుండి నాకు అత్తయ్య. నా చిన్నతనం ఇంకా నాకు జ్ఞాపకం. ఆ శశిని తీసుకొచ్చి ఊరంతా పరిచయం చేసింది అత్తయ్య. అప్పుడు నేనున్నాను. కానీ నేను కూడా మీలాగే ఆ పెళ్లి ఆగిపోయిందని బాధపడ్డాను. తర్వాత అదే పీటల మీద మీ పెళ్లి అవుతుందని సంతోషించాను అంది. ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవ్వరూ ఏం మాట్లాడట్లేదు కదా అత్తయ్య! ఒక పని చేస్తావా? అప్పుడు శశికి ఇవ్వలేని భరోసా ఇప్పుడు నేనున్నానని నీకు ఆసరాగా అని ఉండగలవా? అంది. ఎలా ఉండమంటావు చెప్పు? ఇప్పుడు దాని వయసెంత? అది ఏ వయసు దానిలా ప్రవర్తిస్తోంది? దాన్ని అలాగే వదిలేయమంటావా? అంది సీతమ్మ. నేను వదిలేయమనలేదు అత్తయ్య. వైద్యం చేయించేలోపు లేదా ఆ మంత్రగాడినో తీసుకొచ్చి నువ్వు తావీదులు కట్టించేలోపు నిజంగా చేసైతే ఆవిడ ఆత్మ కొంచెం సంతోషిస్తుంది కదా అంది. అలా ఆలోచిస్తూ ఉండిపోయింది సీతమ్మ. తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.